హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో చాలామంది టీచర్స్ కూడా ఎప్పటినుంచో డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా! దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కదా! సో దాంట్లో ఏదైతే డిఎస్సికి అనుబంధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వనున్నారో మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 12,000 కొలువులతో మెగా డిఎస్సి జిల్లాల వారీగా ఖాళీ ఉన్నటువంటి పోస్టుల గుర్తింపు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్. అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అని చెప్పేసి ఫిబ్రవరిలో మెగా డిఎస్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. సో దానికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పి నిర్ణయించినటువంటి ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులు చేర్చనుంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి నిర్ణయించినట్లుగా కూడా సమాచారం ఉంది. సో ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇంకా ప్రభుత్వం అనుమతించినటువంటి వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా వారు భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే కదా. సో కాగా వాటికి అదనంగా మరో 7,000 దాకా పోస్టులను చేర్చి మొత్తం సుమారు 12,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది జారీ చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వీటికి గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తోనే టీచర్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా పరీక్షలను వాయిదా వేశారు కదా. సో వాటిని మళ్ళీ ఎప్పుడు నిర్వహించే అంశం అనేది మాత్రం ప్రకటించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోగా కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పి ప్రకటించింది. అయితే పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున 1,77,000 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఆందోళన వారి నుంచి ఎదురయ్యే అవకాశం ఉందని, సో ఈ సమస్య రాకుండా గత నోటిఫికేషన్కు అనుబంధంగానే మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ పరంగా వారు నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో ఇందులో కొత్తగా చేర్చిన పోస్టుల వివరాలను పొందుపరిచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కూడా ఇవ్వనున్నారు. ఇంకా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా మెగా డిఎస్సిలో సుమారు 12,000 ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు 1,523 వరకు ఉంటాయి. అదనంగా 4,281 పోస్టులను ఖాళీగా గుర్తించారు. వీటితో పాటు మోడల్ స్కూళ్లలో మరో 1,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. సో గతంలో పదోన్నతులు కల్పించడం ద్వారా మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని కూడా మెగా డిఎస్సిలో చేర్చనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించిన విషయం మనకు తెలిసిందే కదా. సో దీనికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. అయినప్పటికీ కూడా ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను ఉంచాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. రేషనలైజేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా తాజాగా దీనిని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 26,000 పాఠశాలలు ఉండగా వీటిలో సుమారు 6,000 స్కూళ్లలో ఏకోపాధ్యాయుడే ఉన్నారు అని చెప్పి కూడా వారు గమనించడం జరిగింది. మరో 1,290 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయని కూడా వారు గుర్తించారు. వీటన్నింటిలో ఖాళీల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షలను రాష్ట్రం యూనిట్గా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టుల భర్తీ అనేది జరగనుంది. అయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి
మంత్రి కోమటిరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే గ్రూప్స్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగినట్లుగా కాకుండా యూపీఎస్సీ తరహాలో వీటిని నిర్వహిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక నల్గొండలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలపడం జరిగింది. సో అదే సందర్భంగా ఈ డిఎస్సి గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది.